హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి IRDAI అనమాట, హైదరాబాద్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ 45 వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 11th April 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 10th May 2023 అనమాట. దీనికి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ 11th April 2023 అయితే ఇది రిలీజ్ అయితే అయింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ IRDAI అనమాట. దీనికి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇది అక్రాస్ ఇండియా, ఆల్ ఇండియా బేసిస్ అనమాట. ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ అక్రాస్ ఇండియా. ఇంకా టోటల్గా 45 వేకెన్సీస్కి సంబంధించి UR 20 ఉన్నాయి, EWS 4 ఉన్నాయి, ఇంకా OBC 12 అయితే ఉన్నాయి, ఇంకా SC 6, ST 3 అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా 45 వేకెన్సీస్కి సంబంధించి యాక్చురియల్ 5 ఉన్నాయి, ఇంకా ఫైనాన్స్ 5 ఉన్నాయి, లా సంబంధించి 5 అయితే ఉన్నాయి, ఇంకా IT డిపార్ట్మెంట్కి 5 ఉన్నాయి, రీసెర్చ్ డిపార్ట్మెంట్లో 5 అయితే ఉన్నాయి, జనరల్ వచ్చేసరికి 20 అయితే ఉన్నాయి. టోటల్గా 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇలా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 10th May 2023కి 21 to 30 years అయితే ఇచ్చారు ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. ఇంకా 3 years ఫర్ OBC NCL, 5 years ఫర్ SC ST, ఇవన్నీ కూడా జనరల్గా అప్లికబుల్ అయితే అవుతుందన్నమాట ఏజ్ రిలాక్సేషన్. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి AM యాక్చువరీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్తో IAI 7 పేపర్స్ అయితే పాస్ అయితే అయి ఉండాలన్నమాట యాజ్ పర్ 2019 కరికులం ప్రకారం. ఇంకా ఫైనాన్స్కి సంబంధించి 60% గ్రాడ్యుయేషన్తో పాటు ACA, ICAA కానీ, ACMA కానీ, ACS కానీ, CFA అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. లాకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా అనమాట, 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా IT డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ లేదంటే ఎలక్ట్రానిక్స్, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లేదంటే కనుక IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదంటే కంప్యూటర్ సైన్స్, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచెస్లో ఏదో ఒక దాంట్లో ఈ ఇంజనీరింగ్ డిగ్రీ కనుక 60% మార్క్స్తో పాస్ అయ్యి ఉంటే ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదంటే కనుక MCA 60% మార్క్స్, అది కాదంటే మనకి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్, ఏదైనా డిగ్రీతో పాటు మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 years డ్యూరేషన్తో కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగా 60% మార్క్స్తో కనుక పాస్ అయ్యి ఉన్నా కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఎనీ డిగ్రీ చేసి తర్వాత ఈ మాస్టర్స్ డిగ్రీ కనుక అయ్యి ఉంటే కనుక ఈ 2 years డ్యూరేషన్తో ఈ కంప్యూటర్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 60% మార్క్స్తో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా AM రీసెర్చ్ సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఆర్ 2 years PG డిప్లొమా ఇన్ ఎకనోమెట్రిక్స్, ఇంకా క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ అనమాట, స్టాటిస్టిక్స్, ఇంకా మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్. ఏదైనా ఈ బ్రాంచ్లో ఈ మాస్టర్స్ డిగ్రీ 2 years కోర్సు కనుక 60% మార్క్స్తో కనుక కంప్లీట్ చేస్తుంటే వాళ్ళు రీసెర్చ్ బ్రాంచ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా జనరల్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్, ఇవైతే 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ అనమాట, గ్రాడ్యుయేషన్ అని ఇచ్చారు, ఇక్కడ పర్టికులర్స్ ఇవ్వలేదు మనకి. ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్ ఉంటే ఈ జర్నలిస్ట్ AMకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి మనకి UR OBC EWSకి 750 రూపీస్ ఇచ్చారు. SC ST PWD క్యాండిడేట్స్ 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇవన్నీ మనం ఆన్లైన్లో అయితే పే అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్, అలాగే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 phases మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనం ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. దాని ప్రకారం మనం ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, ఇంకా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా మనం అప్లోడ్ అయితే చేయాలి. ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది.
దాని ద్వారా అయితే పూర్తి వివరాలతో పాటు మనం అప్లై ఆన్లైన్ డైరెక్ట్ లింక్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. వీళ్ళు ఇచ్చారు IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా 11th April 2023 ఈరోజు స్టార్ట్ అయింది. 10th May 2023 లాస్ట్ డేట్. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే ఇవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇదైతే మన రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మనకి టోటల్గా 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా మనం ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. మీ యొక్క మిడిల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ చేయాలి. లాస్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. మీ యొక్క సర్ నేమ్ లాస్ట్ నేమ్ ఒక ఇవ్వచ్చు, లేదంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం అయితే ఇవ్వచ్చు. ఇక్కడ మనకైతే ఒక నోట్ అయితే ఇచ్చారు. మనం ఏదైతే ఫోటో ఐడి క్యారీ చేస్తామో ఎగ్జామినేషన్కి దాని మీద ఉన్నటువంటి నేమ్ ప్రకారం ఇక్కడ ఈ నేమ్ అయితే మనం మ్యాచ్ అవ్వాలని చెప్తున్నారు. మనకి ఏదన్నా వేరియేషన్ ఉంటే మనం డిబార్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కాబట్టి మనం 10th క్లాస్ కాకుండా మనకి ఇక్కడ ఫోటో ఐడి ఏదైతే మనం క్యారీ చేస్తామో దాని ప్రకారం ఇక్కడ ఈ నేమ్ ఇలాగా మిస్టేక్స్ లేకుండా చూసుకొని అయితే ఇక్కడ ఈ నేమ్ అయితే మనం ఫిల్ అయితే చేయాలి. ఇంకా మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి, ఇది ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి, యాక్టివ్గా వ్యాలిడ్గా ఉన్నది. ఇంకా డొమైన్ జీమెయిల్ హాట్మెయిల్ అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ విత్ డొమైన్తో పాటు మనం పూర్తి ఈమెయిల్ ఐడి పైన ఇచ్చిన దాన్ని ఇక్కడ మనం కన్ఫర్మేషన్ అయితే చేయాలన్నమాట. ఇవన్నీ మనకి తర్వాత మిస్టేక్స్ ఏదైనా ఉంటే తర్వాత మనకి మార్చుకునే అవకాశం అయితే ఉండదు. మనకి కమ్యూనికేషన్ కూడా ఉండదన్నమాట అడ్మిట్ కార్డు రిజల్ట్స్కి సంబంధించి. సో మనం ఇవన్నీ కూడాను ఒకసారి చెక్ చేసుకొని అయితే మనం ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే అయ్యాయి. ఇవైతే మనకి ఈమెయిల్ కూడా వస్తాయి అన్నమాట మనం లాగిన్ అవ్వడానికి. ఇక్కడైతే మనం కిందకు వచ్చేస్తే ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, ఇది టిక్ ఆన్ చేయాలి. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇది టిక్ ఆన్ చేసి మనం నెక్స్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. మనకి ఫోటో సంబంధించి లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ 4.5 x 3.5 cm, డైమెన్షన్స్ 200 x 230 పిక్సెల్స్, జేపీజీ ఫార్మేట్లో 20 to 50 KB మధ్య అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా సిగ్నేచర్ మనం బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి స్కాన్ చేసుకొని 140 x 60 పిక్సెల్స్లో మనకి 10 to 20 KB మధ్య జేపీజీలో అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. మనం ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నాం. సపోజ్ మనం ఐటీకి అప్లై చేయాలనుకుంటే ఇదైతే తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ డూ యూ లైక్ టు బీ కన్సిడర్డ్ ఫర్ పోస్ట్స్ అండర్ జర్నలిస్ట్ స్ట్రీమ్ ఆల్సో. మనం ఈ ఐటీకి అప్లై చేసినప్పటికీ కూడా మనం ఈ జనరల్ స్ట్రీమ్లో కూడాను మనకి మెరిట్ కోసం చూసుకోవాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే మనం ఈ జర్నలిస్ట్ కనుక అప్లై చేస్తూ ఉంటే కనుక ఇదైతే అవసరమైతే లేదనమాట. మనం ఐటీ వాటికి అప్లై చేసినప్పుడు మనం ఈ జర్నలిస్ట్ స్ట్రీమ్ కూడా మనకి ఇక్కడ ఎస్ పెట్టుకుంటే దానికి కూడా మన యొక్క మెరిట్ని ఇక్కడ కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. జర్నలిస్ట్కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్ అయితే ఇచ్చారు. ఇంకా కేటగిరీ మీ యొక్క కేటగిరీ జనరలా, ఏడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీ, ఎస్టీనా ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా కిందకు వచ్చేస్తే మీకు మీరు కనుక ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ అండ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇంకా స్క్రైబ్ కావాలి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా రిలీజియన్ మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించి లెంగ్త్ ఆఫ్ సర్వీస్ అవన్నీ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. మీకు ఆధార్ కార్డు ఉంటే కనుక ఎస్ పెడితే మీరు ఆ 12 డిజిట్ నెంబర్ అయితే ఇవ్వాలి. నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. అలాగే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ మీరు ఏ స్టేట్ టు విచ్ సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ బిలాంగ్స్ టు, మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకున్నారు. సపోజ్ ఆంధ్ర సెలెక్ట్ చేసుకుంటే మీకు విజయవాడ వస్తున్నది, తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ హైదరాబాద్ అయితే వస్తుంది అనమాట. దాని ప్రకారం మీరు ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. పేపర్ 1కి సంబంధించి పేపర్ 2 డిస్క్రిప్టివ్ హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీ అయితే ఇచ్చారు. ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ
ఇలాగా ఈ క్యాలెండర్ నుంచి మనం ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా జెండర్ మీరు మేల్ ఫీమేల్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు కనుక ఈ ట్విన్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి, నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా మ్యారీడా ఇదైతే మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్కి సంబంధించి డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా మీ యొక్క కంప్లీట్ అడ్రస్ మిస్టేక్స్ లేకుండా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా మీ యొక్క ఈ స్టేట్ డొమిసైల్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇంకా ఈ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇది ఇక్కడ టిక్ ఆన్ చేస్తే అది కిందకైతే వచ్చేస్తుంది అనమాట. అది కూడా డిఫరెంట్ అయితే ఇవి కూడా మనం ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ 750 రూపీస్ అయితే నాకు ఇక్కడ ఈ జనరల్కి వచ్చిందనమాట, ఇదైతే పే చేయాలి. ఇంకా అదర్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 100 రూపీస్ ఉన్నది, అదైతే మనం లాస్ట్ 6th స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే పే చేయాలి. ఇక్కడ మనకి వ్యాలిడేట్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మనం ఈ వ్యాలిడేట్ చేసుకోవాలి. ఏదైనా ఎర్రర్స్ ఉంటే మనకి రెడ్ మార్క్ చూపిస్తుంది, లేదంటే గ్రీన్ మార్క్ చూపిస్తుంది. నెక్స్ట్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఈక్యూ అంటే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 10th May 2023కి మనం ఇక్కడ ఇదైతే యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం మనం ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తామంటే దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే మనం కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. గ్రాడ్యుయేషన్ సంబంధించి ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, అదర్ ఇక్కడ ఈ లిస్ట్లో లేనిది ఏదైనా ఉంటే మనకి అదర్స్ తీసుకోవచ్చు. లేదంటే సపోజ్ మీరు సైన్స్కి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ సైన్స్ అలాగా ఏదైతే అయితే తీసుకోవచ్చు. ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్ గ్రాడ్యుయేషన్ మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారు ఇలాగా అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అగ్రిగేట్ అయితే ఇవ్వాలన్నమాట. టోటల్ మార్క్స్ అప్టైన్ బై ద క్యాండిడేట్ ఇన్ ద సబ్జెక్ట్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ ఆల్ సెమిస్టర్స్ లేదంటే ఇయర్స్ ఇక్కడైతే ఇచ్చారు, దాని ప్రకారం మనం ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. కిందకి రావాలి. ఇక్కడ మనకి ఇక మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయొచ్చు ఇదే విధంగా. లేదంటే కనుక ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఈక్యూ అయితే మనం ఇవ్వాలి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి మీకు కనుక ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఎంఎస్ ఆఫీస్, ఇంకా మీకు వచ్చినటువంటి అదర్ ఈ కంప్యూటర్ నాలెడ్జ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. కింద ఎక్స్పీరియన్స్ మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక యాజ్ ఆన్ 10th May 2023కి మీకు ఏ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తారు, ఎప్పటి నుంచి ఎంతవరకు, నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. మీకు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ మోర్ బటన్ తీసుకొని అవి అయితే ఫిల్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా వెదర్ డిజైరియస్ అవైలబుల్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇస్తారు. అక్కడ మనం కేటగిరీలో మనం ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఓబీసీ పెడితే కనుక ఇక్కడ మనం ఎస్ అయితే పెట్టుకోవచ్చు. నేను జనరల్ ఇచ్చాను కాబట్టి నాకు ఈ ఆప్షన్ అయితే లేదనమాట, వీళ్ళకైతే ఉంటుంది. ఇంకా లాంగ్వేజెస్ మీకు రీడ్ రైట్ స్పీక్ ఏ లాంగ్వేజెస్ వస్తే ఆ విధంగా అయితే మనం టిక్ ఆన్ చేసుకోవచ్చు. రీడ్ రైట్ స్పీక్ ఇంకా ఇక్కడ డీటెయిల్స్ అయితే మనం వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే విజిబుల్ అయితే అవుతున్నది, మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో మనం అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. తర్వాత దానికోసం మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయనుకుంటే ఇక్కడ మనం ఐ అగ్రీ అని చెప్పేసి మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మన 5th స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి వచ్చాము. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి జేపీజీ ఫార్మేట్. అలాగే ఇక్కడ మన హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇది కూడా అప్లోడ్ అయితే చేయాలి. దానికోసం మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ లింక్ అయితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మనం ఒక బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మనం ఒక వైట్ పేపర్ మీద లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసి స్కాన్ చేసుకొని 3x3 సెంటీమీటర్స్ విడ్త్ అండ్ హైట్లో మన జేపీజీలో 20 to 50 KB మధ్య ఇదైతే అప్లోడ్ చేయాలి. ఇంకా మనకి ఇక్కడ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా మనకు జేపీజీలో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని ఇక్కడ 800x400 అలాగైతే మనం ఎలాగ 10x5 సెంటీమీటర్స్ అయినా పర్వాలేదు. ఆ యొక్క డైమెన్షన్స్లో 100 KB వరకు మనం ఈ జేపీజీలో ఈ యొక్క మ్యాటర్ని మనం స్కాన్ చేసుకోవాలి. ఐ పెట్టుకొని ఐ రాసి కామా పెట్టేసి ఇక్కడ మన మీ యొక్క పేరు రాసుకొని కామా పెట్టి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇలాగ మనం ఇదైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి.
ఫ్రెండ్స్ మన నెక్స్ట్ స్టెప్ అంటే లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఫీజు పే చేయాలి, ఇక్కడ మనం క్యాప్చా ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి, ఓకే అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. సో మనం ఇక్కడ మరి రిఫ్రెష్ అయితే చేయకూడదు అనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్, యూపీఐ, వ్యాలెట్స్, ఇలాగా మీకు అవైలబుల్ కార్డ్ ఏవైతే ఉన్నాయో అక్కడ పేమెంట్ గేట్వే ద్వారా మనం ఫీజు అయితే పే చేసిన తర్వాత మనం ఇలాగ లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఇచ్చి లాగిన్ అయిపోయి మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికి 25th May 2023 దాకా లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. మనకి అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ఈ 10th May లాస్ట్ డేట్, అలాగే ప్రింట్ తీసుకోవడానికి అయితే 25th May 2023 ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్కి సంబంధించి 45 అసిస్టెంట్ మేనేజర్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.